హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. రామ్కీ గ్రూప్తో కలిసి నాగోల్లో 320 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించింది ప్రభుత్వం. 100% మురుగునీటి శుద్ధికి కొత్త టెక్నాలజీతో అతిపెద్ద MLD సామర్థ్యం గల నాగోల్ STPని అందుబాటులోకి తెచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణలో ఇప్పుడు మూసీ నది పేరు మారుమోగుతూనే ఉంది. సో అయితే ఆ నదికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ప్రవహిస్తుంటుంది. అయితే ఈ మూసీ నది ప్రపంచంలోనే అతి కలుషితమైన నదిగా 22వ స్థానంలో ఉంది. సో దానికోసం హైదరాబాద్లోనే మొత్తం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటువంటి ఏర్పాటు చేసి మూసీని శుద్ధి అంటే అందులోకి వచ్చేటువంటి వాటర్ను ముందే శుద్ధి చేసి అందులోకి పంపించేలో భాగంగా ప్రభుత్వం అనేక STPలను అయితే ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా రామ్కీ గ్రూప్ ఒక 5 STPలను కూడా తీసుకుంది. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వాటి పనితీరు ఏ విధంగా ఉంటుంది, శుద్ధి కేంద్రాలలో ఏ విధంగా ఆ నీటిని శుద్ధి చేస్తారు అని మనతో మాట్లాడడానికి రామ్కీ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా రామ్కీ గ్రూప్ ఎన్ని STPలను తీసుకొస్తుంది, వాటి పనితీరు ఏ విధంగా ఉంది, స్టార్టింగ్ చెప్పండి. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ ఈ మూసీ ఒక రివర్ క్లీనింగ్ పర్పస్, రిజువనేషన్ పర్పస్ కింద గవర్నమెంట్ ఏమైతే డిసైడ్ చేసిందంటే ఏదైతే 2000 MLD ఆఫ్ సీవేజ్ అయితే జనరేట్ అవుతుందో ఎవ్రీడే, ఈ మొత్తం 2000 MLD ఆఫ్ సీవేజ్ని ట్రీట్ చేయాలి మనం. సో ఆ ట్రీట్ చేయడానికి 31 STPs 1250 MLD కెపాసిటీ ఒక 31 STPsని 3 ప్యాకేజీల కింద డివైడ్ చేసిందండి. దాంట్లో ఇది రామ్కీ గ్రూప్ ఒక ప్యాకేజ్ 5 STPలు కలిపి దగ్గర 500 MLD సీవేజ్ని డైలీ ట్రీట్ చేసే కెపాసిటీని బిల్డ్ చేస్తుందండి. 5 STPల్లో 3 STPలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి కమిషన్ అయిపోయిందండి. ఒకటేమో కోకాపేట అండి 15 MLDది, నెక్స్ట్ అరౌండ్ 42 MLD మీరాలంలో ఒకటి కంప్లీట్ అయ్యి కమిషన్ అయిందండి. ఇది నాగోల్లో పెద్దదండి, అన్నిటికన్నా పెద్ద STP ఈ మొత్తం ప్యాకేజ్లో 320 MLD మిలియన్ లీటర్స్ పర్ డే. ఇంకా 2 STPలు బై మార్చ్ 2025 కంప్లీట్ అవుతుందండి. సో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసినటువంటి నాగోల్ STP ఏ విధంగా పనిచేస్తుంది? మొదట వాటర్ను ఎక్కడి నుంచి, అంటే ఈ ఏదైతే కలుషిత వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు? ఈ మొత్తం కలుషితమైన ఏదైతే సీవేజ్ ఉందో అండి, మొత్తం మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 10 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఉంచామండి. ది ఇన్లెట్ పైప్ లైన్ మనకు దగ్గర ఏంటంటే మలక్పేట నుంచి వస్తుందండి. ఈ మలక్పేట ఆ ఏరియా నుంచి మొత్తం ఈ సీవేజ్ని అంతా కలెక్ట్ చేసుకొని ఇక్కడికి, ఇది ఇన్లెట్ పాయింట్ అండి. ఇక్కడ మనం తీసుకొని ఈ ఇన్లెట్ పాయింట్లో మొత్తం ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొత్తం ఇక్కడ ఉన్న చెత్త చెదారం ఏదైతే ఈ సీవేజ్లో కలిసి ఉందో ఫస్ట్ ఈ స్క్రీన్స్ ద్వారా మొత్తం క్లీన్ చేసేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తామండి. 31 అవైలబుల్గా వస్తే మా హైదరాబాద్లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయవచ్చా? మొత్తం 31 STPలు ఒక్కసారి కమిషన్ అయిన తర్వాత అండి, మార్చి కానీ జూన్కి కానీ మొత్తం 100% ఆఫ్ ది మురుగునీటిని మనం శుద్ధి చేయగలుగుతామండి. మొత్తం హైదరాబాద్లో 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా రామ్కీ గ్రూప్ ఈ ఒక 5 STPలను చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం మొత్తం చూసింది కూడా నాగోల్ వద్ద ఉన్నటువంటి అతిపెద్దది భారీ అయినటువంటి STP ప్లాంట్. సో ఇది ఏ విధంగా పనిచేసింది అనేది మొత్తం చూస్తాం. సో మొత్తం హైదరాబాద్లో 31 అవైలబుల్కి వస్తే మాత్రం ప్రజలు నుంచి బయటకు వస్తున్నటువంటి మురుగునీరు మొత్తం కూడా శుద్ధి చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.